ట్రావెలింగ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ట్రావెలింగ్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్‌కి తిరగడం. లైక్ మౌంటైన్స్ కానీ, హిల్ ఏరియాస్ కానీ, అండ్ ఏదైనా బీచ్‌లకి కానీ, ఏదైనా టెంపుల్స్‌కి కానీ, పుణ్యక్షేత్రాలకి ఇలా తిరగడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటది. అండ్ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం క్యాప్చర్ చేసుకోవాలి. మనం మన కళ్ళతో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని చూడాలి. మనం మన లైఫ్ టైమ్‌లో మనం ఇక్కడికి ట్రావెలింగ్ చేయాలి, అక్కడికి ట్రావెలింగ్ చేయాలి, ఇలా ట్రావెలింగ్ చేయాలి, అలా ట్రావెలింగ్ చేయాలి అని చాలా కోరికలుంటాయండి. ట్రావెలింగ్ అంటే బేసిక్‌గా చాలా మందికి అందరికీ ఇష్టమే ఉంటది మోస్ట్‌లీ. నాకు కూడా చాలా ఇష్టం. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్ వల్ల ఒకటే. నేను బస్‌లో వెళ్ళాలనుకుంటున్నాను ఆర్ కార్‌లో వెళ్ళాలనుకుంటున్నాను. బట్ ఆ బస్సుని చూడగానే వామ్మో! కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి. కారుని కారులో అలా ఎక్కగానే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతది. ట్రావెలింగ్ అంటే ఇష్టం. బట్ ఈ ట్రావెల్ చేసే కొత్త కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే డెఫినెట్‌గా మనం ట్రావెల్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ ట్రావెల్ చేసేవి వెహికల్స్ కూడా మనకి పడాలి కదా! లేకపోతే మనం ఎలా ట్రావెల్ చేయగలుగుతాం? మనం కొత్త కొత్త ప్లేసెస్‌ని ఎలా ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం? సో, ఇప్పుడు దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాననమాట. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ఎఫెక్షన్. ఇన్ కేస్ మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల 10,000 టార్గెట్ అయితే పెట్టుకున్నాము. సో, ప్రెజెంట్ అయితే 6.4K ఉంది. మీరు ఎప్పుడెప్పుడు 10,000 చేస్తారా? నేను ఎప్పుడెప్పుడు గివ్ అవే ఇవ్వాలా? అనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ 10,000 అయితే చేసుకోండి. నెక్స్ట్ మన వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్‌కి అయితే ఇంకొంచెం గ్రోత్ అయితే పెరుగుతుంది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ వాచర్స్ ఇంపార్టెంట్ కదా! సో, ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్. మీరు లైక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ ఇంకొంచెం మందికి సజెస్ట్ చేస్తదనమాట మన ఛానల్‌ని. సో, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ కామెంట్. మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో తెలుస్తది. ఎలా మార్చుకోవాలో నన్ను నేను తెలుస్తది. అలానే నేను ఇప్పుడు సింగిల్‌గా చేస్తున్నా. అసలు నాకు ఎక్విప్‌మెంట్ ఏం లేదు. మనుషులు కూడా ఎవరు లేరు. బట్ ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్స్‌లో చెప్పినా సరే, నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం మంచి మంచి కంటెంట్ తీయడానికైతే ట్రై చేద్దాము. ఎక్కువ దూరం అయితే అలా కాదు. నెక్స్ట్ జస్ట్ కోదాడ ఈ సరౌండింగ్ విలేజెస్‌లో ఉన్న వాళ్ళనైతే తీసుకోవచ్చు మనం. సో, ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నాకున్న ప్రాబ్లమ్ కూడా అదే అండి. నాకు ఎక్కడికైనా ఎళ్ళాలని, ఏదైనా ప్లేసెస్ చూడాలన్నా చాలా అంటే చాలా ఇష్టం. బట్ నాకసలు కారైనా సరే, బస్సయినా సరే, వెహికల్స్ అస్సలు సరిగ్గా పడవు. అసలు ఎలా అంటే నా పరిస్థితి జస్ట్ నేను కార్ డోర్ ఓపెన్ చెయ్యగానే ఇంకా ఆటోమేటిక్‌గా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తది. నాకేమో బయట ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే ఇష్టం. బట్ ఇలా ట్రావెలింగ్ చేయాలంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటాను? బట్ పూర్తిగా క్యూర్ అవ్వకపోవచ్చు. దేనికైనా 100% మెడిసిన్ అనేది ఉండదండి. 90% అయితే క్యూర్ అవ్వచ్చు. 10% మనం ఆపేసుకొని మనం ఎట్లాగో అట్లా ఇగ చేస్తాం కదా అండి. సో, అలా అవుతదనమాట. సో, ఇలా ట్రావెలింగ్ చేసే ముందు నేను తీసుకునే చిట్కాలేంటో నేను ఈరోజు మీకు చెప్తాను. మీకు కూడా ఇన్‌కేస్ అదే సిక్‌నెస్ ఉంటే మోషన్ సిక్‌నెస్ అంటారు దాన్ని. అంటే ఏదైనా కదులుతున్నప్పుడు కానీ, మనం బస్సు ఎక్కినప్పుడు కానీ, ఆర్ కార్ ఎక్కినప్పుడు కానీ, అది కదులుతుంటే మనకి వామిటింగ్స్ అవ్వడం ఇలా మనకి కళ్ళు నాకైతే మ్యాక్స్ ప్రాబ్లమ్ అయితే అదే అండి. అసలు వెంటనే బీపీ లో అయినట్టు అనిపిస్తది నేను ట్రావెలింగ్ చేస్తుంటే. అండ్ ఆల్సో వామిటింగ్ సెన్సేషన్ బాగా వస్తూ ఉంటది. వామిటింగ్స్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి. సో, ఇలాంటి వాటికి నేను ఎలా చెక్ పెడతాను? నేను అనుకున్న ప్రదేశానికి కరెక్ట్‌గా ఎలా వెళ్ళగలుగుతాను? ఆహ్, నేను అసలు ఆ సమస్యని ఎలా ఎదుర్కొంటానో నేను ఈరోజు మీకైతే కొన్ని చిట్కాలు చెప్తాను. ఆ చిట్కాలు మీకు యూజ్ అవుతాయంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతది. అంటే ఎవరికి కార్ పడకపోయినా ఆర్ బస్ పడకపోయినా ఇంకా ఏదైనా వెహికల్ ట్రైన్ ఇలాంటివి ఏం పడకపోయినా ఇప్పుడు నేను చెప్పే చిట్కాలు కొంచెం మీరు యూజ్ చేసినట్లయితే
డెఫినెట్‌గా ఒక మంచి యూజ్ అనేది మీకు ఒక మంచి రిలీఫ్ అనేది ఉంటది ఆ ట్రావెలింగ్ టైంలో. సో, ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఏంటంటే ఫస్ట్ హ్మ్. నేను చేసే పనేంటంటే మొదట కొంచెం అల్లం ముక్కలు, అల్లం ముక్క తీసుకెళ్తా అనమాట నేను. అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ అల్లం అనేది ఒక మంచి రిలీఫ్‌ని ఇస్తది అనమాట. మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా సరే, ఇంకా ఏదన్నా కడుపులో తిప్పడం బాగా ఆహ్, బాగా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించిందనుకోండి, ఆ చిన్న అల్లం ముక్కని నోట్లో పెట్టుకొని, దాన్ని కొంచెం నములుతూ ఆ రసాన్ని మీరు మింగండి. అలా మింగినప్పుడు కొంచెం రిలీఫ్‌గా ఉంటది. మన ఏమంటారు? మన స్టమక్‌కి కొంచెం రిలీఫ్‌గా ఉంటది. ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటదనమాట. సో, డెఫినెట్‌గా ఈసారి మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇదైతే ట్రై చేయండి పక్కా. ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అవ్వకుండా ఇది మనకి రిలీఫ్ ఇస్తదనమాట అల్లం అనేది. హ్మ్. లవంగాలు కూడా పెట్టుకోవచ్చు. బట్ లవంగాల కంటే అల్లం ఇంకొంచెం ఎక్కువ రిలీఫ్ ఇస్తది కాబట్టి నేను అల్లం ప్రిఫర్ చేస్తాను. లవంగాలు కూడా చాలా మంచిది. లవంగాలు కూడా నోట్లో పెట్టుకొని నములుతూ రసం మింగితే అది కూడా బెటరే. హ్మ్. చాలా బెటర్‌గా యూజ్ అవుతది. బట్ దానికంటే కొంచెం అల్లం బెటర్ అనిపిస్తది కాబట్టి నేను అల్లం ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటేం తీసుకెళ్తాను యాలుకలు. యాలుకలు అంటారు గదా! అదే సంథింగ్ సేమియాల్లో ఏదైనా లడ్డూలు ప్రిపేర్ చేసినప్పుడు స్వీట్స్‌లో అండ్ వీటిలో ఏస్తారు గదా! యాలుకలు. సో, ఆ యాలుకలనమాట. అది స్మెల్ చాలా బావుంటది. అది గనక మనం నమిలితే మన అంటే మనం ట్రావెలింగ్ చేసే టైంలో మనకి వామిటింగ్ సెన్సేషన్, సిక్ మోషన్ ఉంది అని అని మనకి ఉంది అనుకోండి. మనం అది గనక నములుకుంటూ వెళ్తే ఆ టైంలో ట్రావెలింగ్ టైంలో దాని స్మెల్ అనేది మనకి బయట వచ్చే అంటే కార్‌లోని స్మెల్ కానీ, అలాంటివి మన దరి చేరనివ్వదది. మన మనం యాలకులు తిన్నప్పుడు ఓన్లీ ఆ యాలకుల స్మెల్లే అనిపిస్తదనమాట. సో, యాలకులైతే ఒక బెటర్ ఆప్షన్. సో, యాలుకలైతే ఒక బెటర్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు 3 చెప్పాను కదా నేను. అంటే ఏమేమి అల్లం ఒకటి, అల్లం ప్రిఫర్ చేస్తాను నేనని చెప్పాను కదా! సో, అల్లం ఒకటి, నెక్స్ట్ లవంగాలు ఒకటి, నెక్స్ట్ యాలకులు. ఇవి కాకుండా మనం దాల్చిన చెక్క కూడా తీసుకెళ్ళొచ్చు. దాల్చిన చెక్క మనం నమలడం నమిలి దాని రసం మింగడం ద్వారా కూడా మనకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటది. దాల్చిన చెక్క. అయితే ఈ దాల్చిన చెక్కకి చెక్క మనం నమలడం వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, కొంచెం కడుపులో మంట అనిపిస్తది. అయితే మనం ఇబ్బంది పడతాము దానివల్ల కొంచెం. కాబట్టి నేను దాల్చిన చెక్కని అంత ప్రిఫర్ చెయ్యను. అది అవాయిడ్ చేస్తాను నేను డెఫినెట్‌గా. ఎందుకంటే, మనం అసలు తీసుకునేదే ఆ మోషన్ సిక్‌నెస్ పోవడానికి. బట్ మనం దాల్చిన చెక్క తీసుకుంటే ఇప్పుడు 90% మోషన్ సిక్ పోతది. బట్ మనకి ఆ కడుపులో ఇంకా మంట అనిపిచ్చి అది ఒక వేరే ప్రాబ్లమ్ అవుతది. సో, నేను వీలైనంత దాల్చిన చెక్క అయితే ప్రిఫర్ చెయ్యను. సో, నేను వీలైనంత దాల్చిన చెక్క అయితే ప్రిఫర్ చేయను. నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేదేంటంటే అల్లం, ఆ తర్వాత లవంగాలు, నెక్స్ట్ యాలకులనమాట. సో, ఈ చిట్కా మీకు నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి మీరు. నేను ఇంకో చిట్కా చెప్తున్నాను. అంటే మనకి మోషన్ సిక్‌నెస్ కొంచెం తగ్గడానికి, మనకి కొంచెం రిలీఫ్‌గా ఉండడానికి. అది ఏంటి అంటే, మనం ఖాళీ కడుపుతో ప్రయాణం చేయకూడదు. ఎంప్టీ స్టమక్‌తో ఎప్పుడు మనం ట్రావెల్ చేయకూడదు. మనం ఎంప్టీ స్టమక్‌తో ఇన్‌కేస్ ట్రావెల్ చేశామనుకోండి, డెఫినెట్‌గా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ ఆల్సో కడుపులో బాగా తిప్పినట్లు అనిపిస్తది. మనలో మనం ఉండము. బీపీ లో అయిపోతది. చాలా డేంజర్ అయిపోతాం. సో, మనం ట్రావెల్ చేసే ఒక గంట ముందైనా సరే, ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ కూడా హెవీ క్వాంటిటీలో అస్సలు తీసుకోవద్దు. అండ్ ఆల్సో ఆయిల్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. ఈ రెండిటి వల్ల మనకి చాలా ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి హెవీ ఫుడ్ తీసుకోవద్దు అండ్ ఆయిలీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. ఆ టైంలో మీరు లైట్ ఫుడ్ తీసుకోవాలి. మనం ఎప్పుడు తీసుకోవాలి? ట్రావెలింగ్ కంటే ఒక గంట ముందు లైట్ ఫుడ్ అయితే తీసుకోవాలి. లైక్ ఇడ్లీ, ఇడ్లీ టైప్‌లో. ఇడ్లీ ఆర్ చపాతీ ఇలాంటివి కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే గనక కొంచెం మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆ కడుపులో తిప్పడం అనేది తగ్గుతది.
బట్ అలా కాదని ఫుడ్ తీసుకోమన్నారు కదా అని హెవీ క్వాంటిటీలో తీసుకొని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తిని, ఆయిల్ ఫుడ్‌లు తిన్నారనుకోండి, ఇంకా కడుపులో తిప్పడం ఎక్కువ అవుతది. గుర్తుపెట్టుకోండి మీరు ట్రావెల్ చేసే టైంలో ఇన్‌కేస్ మీరు హెవీ ఫుడ్ తిన్నట్లయితే అది కడుపులో తిప్పడం ఇంకా ఎక్కువ అవుతది. అండ్ మనకి వామిటింగ్ సెన్సేషన్ చాలా ఉంటది. ఒక్కొక్కసారి ఉన్నది గూడా మొత్తం గూడా బయటకి తీసే ఛాన్స్ కూడా ఉంది. వామిటింగ్స్ చేసుకునే ఛాన్స్ గూడా ఉంది. సో, ఎవ్వరు ట్రావెల్ చేసేటప్పుడైతే హెవీ ఫుడ్ తీసుకోవద్దు. అండ్ ఆల్సో ఆయిలీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా బెటర్ మీకు. ముఖ్యంగా ముఖ్యంగా మోషన్స్‌కి ఉన్న వాళ్ళకి చాలా బెటర్ అనమాట. అవన్నీ అవాయిడ్ చేస్తే. జస్ట్ లైట్ ఫుడ్ తీసుకోండి. అది కూడా ఇప్పుడు ట్రావెల్ చేసినామా, తింటున్నా ఉండు వస్తున్నా అని ఎక్కడం కాదు. ఒక 1 అవర్ ముందు తీసుకోండి లైట్ ఫుడ్ లైక్ జ్యూసెస్ అంటే హెల్తీ జ్యూసెస్ లైక్ ఫ్రూట్ జ్యూస్ అలాంటిది, లేకపోతే లైట్ ఫుడ్ అవి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కడుపులో తిప్పడం అయితే తగ్గుతుంది. అండ్ ఆల్సో అంత వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉండదు. ఓకేనా? ఈ చిట్కా మీకు నచ్చిందా? సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి లెమన్ చెప్పేసానా, నిమ్మకాయ ఒకటి ట్రావెల్ చేయండి అని. ఓకే. చెప్పానో లేదో ఐడియా లేదు. బట్ నేనైతే చెప్తున్నాను. నిమ్మకాయ ఇది ఒకటి ప్రిఫర్ చేస్తాను నేను. మనకి లెమన్ ఏంటంటే ఒక టైం వరకు మనం స్మెల్ చూస్తుంటే ఓకే. బట్ ఒక్కోసారి అది కూడా ఆగదు. నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. వామిటింగ్స్ ఎప్పుడు బయటికి తీయాలా అని అనిపిస్తది. బట్ ఈసారి ఏం చేస్తారంటే మీరు, సో నిమ్మకాయ అలా మనం స్మెల్ చూస్తున్నా ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఆగదు. వామిటింగ్స్ అనేవి ఆగవు. బట్ ఆ టైంలో ఏం చేయాలంటే మీరు లైక్ ఇప్పుడేమంటారు అంటే తీస్తారు కదా! తీసి దాన్ని రసం ఉంటది కదా! నిమ్మరసం అది నాలుక మీద పోసుకొని చప్పరించండి. ఆ టైంలో అయితేనే మీకు వామిటింగ్ సెన్సేషన్ కొంచెం ఆగినట్లు అనిపిస్తది. సో, డెఫినెట్‌గా ఈసారి ఇది ట్రై చేయండి మీరు. నిమ్మకాయ కూడా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. నేను చూసాను చాలా సార్లు. ఇప్పటివరకు నేను మీకేం చెప్పాను? ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ అల్లం చెప్పాను. అల్లం చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పాను. నెక్స్ట్ లవంగాలు చెప్పాను. నెక్స్ట్ యాలకులు. ఇన్‌కేస్ మీకు అవన్నీ అందుబాటులో లేకపోతే ఇంకా తప్పదు అన్నప్పుడు దాల్చిన చెక్క ఒకటి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హెవీ ఫుడ్ అవాయిడ్ చేయండి. లైక్ ఆయిల్ ఫుడ్ లాంటిది, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నాన్ వెజ్ సంథింగ్ ఇలాంటివైతే అవాయిడ్ చేయండి. ట్రావెలింగ్ టైంలో ఓన్లీ లైట్ ఫుడ్ అయితే తీసుకోండి. ఆ లైట్ ఫుడ్ కూడా కొంచెం ట్రావెలింగ్‌కి ఒక 1 అవర్ ముందైతే తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల కొంచెం మీ స్టమక్ అయితే మంచి రిలీఫ్ అనేది ఉంటది. ఇన్‌కేస్ మీరు హెవీ ఫుడ్ తీసుకున్నట్లయితే స్టమక్ అప్సెట్ అవుతది. డెఫినెట్‌గా వామిటింగ్స్ అనేవి అవుతాయి. వామిటింగ్ సెన్సేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతదనమాట. సో, హెవీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఓన్లీ లైట్ ఫుడ్ అయితే తీసుకోండి. లైట్ ఫుడ్ కూడా చాలా లైట్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చిట్కాలు? ఇంకో చిట్కా చెప్తాను. ఏంటంటే మనం ట్రావెలింగ్ చేస్తాము. మనకు వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. ఊరికే ఫోన్ చూస్తా ఉంటాము. బట్ ఇది చాలా రాంగ్ వే అండి. మనం ఫోన్ చూడడం వల్ల మన కళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ పడి వామిటింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది మనకి. సో, ఫోన్ చూడడం మానేయండి. సరే ఒకవేళ మనకి అసలు టైం పాస్ అవ్వట్లేదు, ఇంకా దాని మీద ఆలోచన పోతుంది అని అనుకున్నప్పుడు ఏం చేయండి, పక్కన వాళ్ళతో మాట్లాడాలి. మనం అలా మాట్లాడడం వలన మనకి ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఎందుకంటే మనకి దాని మీద ఆలోచన లేదు కాబట్టి. మనకి ఇన్‌కేస్ నేను చెప్తున్నాను కదండీ! ఇది నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. అందుకే నేను మీకు చెప్తున్నా. ఏంటంటే మనం సైలెంట్‌గా కూర్చున్నా సరే, లేకపోతే వామిటింగ్స్ ఎప్పుడవుతదో, తర్వాత అవుతదా అని ఇలా ఆలోచిస్తున్నా సరే, మనకి డెఫినెట్‌గా అవుతూనే ఉంటది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, దాని గురించి ఆలోచించకూడదు. పక్కన వాళ్ళతో సోదిస్తూ ఉండాలి. అది ఇది అని మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడినప్పుడు మనకి ఆ వామిటింగ్ సెన్సేషన్ మీద ఆలోచన అనేది ఉండదు. సో, కొంచెం ఆ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటుందనమాట మనకి. సో, ఒకసారి ఇది మీరు ట్రై చేయండి. పక్కన వాళ్ళతో మాట్లాడడం, పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడం ఇలాంటివి ట్రై చేయండనమాట. ఈసారి మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు అప్పుడు మీరే చెప్తారు. అవునక్క తగ్గింది. కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతున్నా నేను
బెటర్‌గా అనిపిచ్చింది. అంతకుముందు ఉన్న అంత సెన్సేషన్ లేదు. తనతో మాట్లాడుతుంటే ఏం తెలియలేదు అని మీరే చెప్తారనమాట. సో, ఇదొక బెటర్ ఐడియా. నెక్స్ట్ ఇంకొకటేంటంటే హ్మ్. మనం కార్‌లో ఉన్నాము. మనకి వామిటింగ్స్ అవుతాయి అని ఇలాంటి థాట్స్ అన్నీ వదిలేసి చుట్టూ చూస్తా ఉండండి. ఆహా! ఇది ఈ ఈ ప్లేస్ బావుంది గదా! ఈ ప్లేస్ బావుంది గదా! నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ స్పాట్‌కెళ్ళాలి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ స్పాట్‌కెళ్ళాలని మనలో మనం ఆలోచించుకుంటూ చుట్టూ చూస్తూ ఉండాలనమాట. సో, ఇదొకటి బెస్ట్ వే వామిటింగ్ సెన్సేషన్ తగ్గించుకోవడానికి. నెక్స్ట్ ఇంకోటేం చేస్తారా? సాంగ్స్ వినడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మనకి తెలుసు కదా! మనకి సాంగ్స్ థెరపీ అసలు. సాంగ్స్ అంటేనే ఒక థెరపీ మన మైండ్‌కి. సో, మ్యూజిక్ అనేది మంచి థెరపీ గదా! మనకి ఎక్కడైనా సరే అది. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలన్నా సరే, లేకపోతే ఏదైనా వినాలన్నా సరే, లైక్ మన మైండ్ మూడు కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉన్నా సరే, మన మైండ్ డిస్టర్బ్డ్‌గా ఉన్నా సరే, అండ్ మనమే చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నా సరే, మనకి మ్యూజిక్ ఆర్ సాంగ్ అనేది ఒక మంచి థెరపీ. సో, అలాంటి మ్యూజిక్ మనం వింటే గనక అక్కడ కొంచెం మనం వామిటింగ్ సెన్సేషన్‌ని, మోషన్ సిక్‌నెస్‌ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. సో, నాకు తెలిసిన వాటిల్లో ఫస్ట్ నాకు నచ్చిందైతే ఈ సాంగ్స్ వినడం. సో, నేనేం చేస్తానంటే పర్సనల్‌గా నా గురించి చెప్తున్నాను నేను. నేనేం చేస్తానంటే ఒక అల్లం ముక్క తీసుకెళ్తాను. అది నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటాను. నెక్స్ట్ నిమ్మకాయ తీసుకెళ్తాను నేను. నిమ్మకాయ కూడా అంతే కొంచెం సేపు స్మెల్ చూస్తున్నాను. తర్వాత 2 కట్ చేసి నోట్లో కొంచెం రసం పోసుకొని తాగుతాననమాట. సో, అలా చేస్తూ సాంగ్స్ వింటాను కొంచెం సేపు. అలా సాంగ్స్ వింటూ, ఆ సాంగ్స్ ఏమేమి బాగున్నాయి అంటే నాకు వైబ్ ఇచ్చే సాంగ్స్. నాకేవైతే సాంగ్స్ నచ్చుతాయో బాగా, ఆ సాంగ్స్ పెట్టుకుంటాననమాట. లైక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఫోక్ సాంగ్స్. సో, అలాంటి సాంగ్స్ పెట్టుకొని నేను వింటాననమాట. నెక్స్ట్ చుట్టుపక్కల మొత్తం ప్లేసెస్ గమనిస్తూ ఉంటా. ఆహా! ఇక్కడ ట్రీస్ భలే ఉన్నాయి గదా! ఇక్కడ ప్లాంట్స్ భలే ఉన్నాయి గదా! అరే! ఇదేదో కొత్త ప్లేస్ లాగా ఉంది. అరే! ఇదేదో కొత్త ట్రీ లాగా ఉంది. ఇలాంటి ప్లాంట్ నేనెప్పుడు చూడలే. ఈ ఫ్లవర్స్ బాగున్నాయి గదా! ఈ ఫ్రూట్స్ ఏంటో కొత్తగా ఉన్నాయి గదా! సో, ఇలాంటివి చూస్తూ ఉంటాననమాట. అలా చూడడం వల్ల నా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతది. సో, అలా డైవర్ట్ అవ్వడం వల్ల నేను కొంచెం ఆ మోషన్ సిక్‌నెస్ నుంచి అయితే బయటపడతాను. సో, ఇది ఇది ఒకటి చేస్తాను. నెక్స్ట్ కొంచెం సేపయితే సాంగ్స్ వింటాను. నాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని ఏ సాంగ్స్ బాగున్నాయో, ఏ రైమ్స్ బాగున్నాయో అవి వింటాననమాట. ఒకటి వింటాను అంటే మళ్ళీ ఇలా చూస్తూ వినడం కాదండి. సెల్లు చూస్తూ వినడం కాదు. జస్ట్ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ సాంగ్స్ ఓన్లీ వాయిస్ మాత్రమే వింటాను. చూడను. మళ్ళీ చూస్తే స్ట్రెస్ పడిద్ది కదా మన ఐస్ మీదకి. కాబట్టి కళ్ళ మీద స్ట్రెస్ పడతది కాబట్టి నేనైతే చూడను. జస్ట్ వింటానంతే. ఓకేనా? అలా వినడం వల్ల మన మైండ్ చాలా రిలాక్స్ అయిపోతది. మనకి మోషన్ సిక్‌నెస్ అనేది తగ్గుతదనమాట. అంతగా ఉండదు. వామిటింగ్ సెన్సేషన్ అనేది. సో, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. నాకు నచ్చిన పాటైతే ఇదే అబ్బా! మళ్ళీ ఇదొక మంచి థెరపీలా గూడా మనకి పనిచేస్తది. ఎన్నో మూడ్స్ నుంచి, ఎంతో చిరాకు నుంచి, ఎంతో ఇరిటేషన్స్ నుంచి బయటికి తీసుకొస్తాయి మనల్ని సాంగ్స్ అనేవి. ఈ మోషన్ సిక్‌నెస్ నుంచి బయటికి తీసుకురాలేవా? చెప్పండి మీరే. సో, నాకిదొక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎందుకంటే నాకు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇవే పాటిస్తాను నేను. ఎందుకంటే నాకసలు ట్రావెలింగ్ మ్యాక్సిమం పడదు. నాకిష్టం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడం, చూడడం. బట్ నాకు ట్రావెలింగ్ అనేది పడదు. అస్సలు ఊరికే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఊరికే ఆ స్మెల్‌కే అసలు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తది నాకు. జస్ట్ కార్ డోర్ ఇలా ఓపెన్ చేయగానే ఆ స్మెల్‌కే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తది నాకు. కాబట్టి నేనంతగా చిరాకొస్తుంది నాకు. నాకు లైక్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడం ఇష్టం. అప్పుడు ఆ టైంలో ఎలా అనిపిస్తది తెలుసా? అస్సలు పోకూడదు అని అనిపించదు నాకు. నడుచుకుంటూ పోతే బావుండు అని అనిపిస్తది. అవి చూడాలని ఉంటది మనసులో. బట్ అది ఇలా కార్‌లో, బస్‌లో వెళ్ళాలి అంటే మైండ్ చిరాకు పడతదనమాట. ఇలాంటి వాటినన్నిటిని ఖచ్చితంగా ఈ సాంగ్స్ అయితే కొంచెం కంట్రోల్ అయితే చేస్తది. సో, ఈసారి మీరు ట్రావెల్ చేసేటప్పుడైతే ఇలాంటివి చూజ్ చేసుకోండి. ఒకసారి మీరు సాంగ్స్ వినండి. అండ్ చుట్టూ ప్రదేశాలు, ప్లేసెస్ మొత్తం చూస్తూ ఉండండి. మీకెలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి నాకు. సో, ఇదొక బెస్ట్ థెరపీ అనమాట. ఇది మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు డెఫినెట్‌గా ఈ థెరపీనైతే మీరు ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో మీరైతే చెప్పండి. అంటే ఇప్పుడు నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను కదా మీకు. సో, మీరు గూడా నాతో మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోండి. త్రూ కామెంట్స్ అనమాట.
అలా మీరు కామెంట్స్ పెట్టడం వల్ల కూడా నాకు ఇంకా జోష్ ఎక్కువ అవుతుంది. ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకొని మీకు చెప్తాననమాట నేను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎలాంటి చిట్కాలున్నాయో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, నెక్స్ట్ ఇంకొక మంచి చిట్కా అండి ఇది. నేను చెప్పేది నాకు నచ్చిన నా ఫేవరెట్ చిట్కా అనమాట ఇది కూడా. ఏంటంటే లైక్ ఇప్పుడు అదే బస్ అయినా సరే, కార్ అయినా సరే, ట్రైన్ అయినా సరే, మనం ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కూర్చునే ప్లేస్‌ని బట్టి, మనం కూర్చునే పొజిషన్‌ని బట్టి కూడా మన మోషన్ సిక్‌నెస్ పెరుగుతుందా, తగ్గుతుందా అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక్కొక్క ప్లేస్‌లో కూర్చుంటే మన మోషన్ సిక్‌నెస్ పెరగొచ్చు. ఇంకా మనకి ఇబ్బంది అవ్వచ్చు. ఇంకా కడుపులో వికారంగా అనిపించొచ్చు. ఇంకా వామిటింగ్స్ అవ్వచ్చు. ఇన్ కేస్ మనం ఇంకొక మంచి పొజిషన్‌లో, బెస్ట్ పొజిషన్‌లో కూర్చుంటే మనకి మోషన్ సిక్‌నెస్ తగ్గొచ్చు. వామిటింగ్ సెన్సేషన్ తగ్గొచ్చు. కడుపు ఉబ్బరం తగ్గొచ్చు. కడుపులో తిప్పడం, వామిటింగ్స్ ఇవన్నీ తగ్గొచ్చనమాట. సో, ఇప్పుడు మీకు నేను అలాంటి ప్లేసుల్ని సజెస్ట్ చేస్తాననమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 వెహికల్స్ తీసుకుంటాను. ఒకటి కార్, బస్, ట్రైన్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ నేను కార్ గురించి చెప్తాను. ఫస్ట్ కార్ గురించి చెప్తాను. కార్‌లో ఏంటంటే వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నప్పుడు, మీకు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ మోషన్ సిక్‌నెస్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏమంటారు బ్యాక్ సీట్‌లో కూర్చోవద్దు. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఉంటది గదా! అంటే డ్రైవర్ పక్కన సీట్ ఉంటది గదా! అంటే కారు ఒక పక్కన తోలుతారు. నెక్స్ట్ పక్కన సీట్ ఉంటది గదా! మీరైతే అందులో కూర్చోండి. అక్కడ కూర్చోవడం వల్ల మీకు మోషన్ సిక్‌నెస్ అనేది తగ్గుతదనమాట. ఓకేనా? కార్‌లో అయితే ఇలా చేయండి మీరు. వెనక సీట్‌లో కూర్చోకుండా ప్యాసింజర్ సీట్‌లో కూర్చోండి. ప్యాసింజర్ సీట్ అంటే ఫ్రంట్ సీట్. అంటే డ్రైవర్ పక్కన సీట్. అందులో కూర్చుంటే డెఫినెట్‌గా మీకు వామిటింగ్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటది. బ్యాక్ కూర్చుంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి మీరైతే అక్కడ కూర్చోండి. మీకు కంఫర్టబుల్‌గా ఉండేలాగా చూసుకోవాలండి. మీరు ఎక్కడ కూర్చున్నా సరే మీ ప్లేస్ చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి. మీరు కంఫర్ట్‌గా కూర్చోవాలి. మీరు ఇరుకురుగ్గా కూర్చుంటే మళ్ళీ ఆ చిరాకు, ఈ చిరాకు మొత్తం కలిసేసి మొత్తం ఇరిటేటింగ్‌గా ఉండి ఇంకా వామిటింగ్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటది. సో, మీకు కంఫర్టబిలిటీ అనేది ఇంపార్టెంట్. మీకు ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటదో ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇప్పుడు చెప్పాను కదా పొజిషను అంటే డ్రైవర్ పక్కన సీటు, ప్యాసింజర్ సీట్ అని చెప్పాను గదా! ఆ సీట్‌లో కూర్చొని మీరు కంఫర్ట్‌గా ఉన్నారో లేదో చూసుకోవాలి. సో, అలా ఉన్నప్పుడైతే మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో మోషన్ సిక్‌నెస్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. కడుపులో మాక్సిమం తిప్పదు. సో, ఎప్పుడైనా మీరు కార్‌లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఫ్రంట్ సీట్‌కి ఇట్ మీన్స్ ప్యాసింజర్ సీట్ అంటే డ్రైవర్ పక్కన సీట్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ కూర్చోవడానికి మీరు ట్రై చేయండి. డెఫినెట్‌గా మీరు 100% రిజల్ట్ అయితే చూస్తారు. మీరు అక్కడ కూర్చోవడం వల్ల. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది అని మీరే ఫీల్ అవుతారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాను బస్ కదా! బస్‌లో ఎలా కూర్చోవాలి? నెక్స్ట్ బస్‌లో ఎలా కూర్చోవాలో నేను మీకు చెప్తాను. మనం ఇన్ కేస్ అంటే లైక్ స్లీపర్ బస్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నాం. అందులో 2 స్టెప్స్, 3 స్టెప్స్ ఉంటదనమాట. సో, మనం పైన సెలెక్ట్ చేసుకోకూడదు ఎప్పుడు కానీ స్టెప్స్. మనం కింద సీట్‌లో కూర్చోవడానికి ప్రిఫరెన్స్ చేయాలి. పైన కూర్చోవడం వల్ల ఇంకా మనకి ఆ మోషన్ సిక్‌నెస్ అనేది ఎక్కువవుతది. అది బండి కదులుతున్న ఫీలింగ్ మనకి ఎక్కువ అనిపిస్తది. ఇంకా ఆ వెహికల్ కదులుతున్న ఫీలింగ్ ఎక్కువ అనిపిచ్చేసి మనకి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తదనమాట కడుపులో. సో, మీరు అది అవాయిడ్ చేయండి మీరు పైన కూర్చోవడం. ఎప్పుడు కింద కూర్చోవడానికి బస్‌లో కింద ఏమంటారు స్లాట్‌లో కూర్చోవడానికి మీరైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం మీ మోషన్ సిక్‌నెస్ అనేది తగ్గించుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో విండో సీట్ వైపు కూర్చునే ప్రయత్నం అయితే చేయండి. అలా చేయడం వల్ల మీకు కొంచెం రిలీఫ్‌గా ఉంటది. అండ్ ఆల్సో నేచర్‌ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు కూడా. అలా చూడడం వల్ల కూడా మన మైండ్ అయితే డైవర్ట్ అవుతది. అలా డైవర్ట్ అవ్వడం వల్ల మనకి కొంచెం మోషన్ సిక్‌నెస్ అండ్ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటదనమాట. సో, ఈసారి మీరు డెఫినెట్‌గా ఇదైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ అని చెప్పాను కదా! ఈ ట్రైన్‌లో ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా విండో పక్కన సీట్ తీసుకోండి. విండో పక్కన సీట్ తీసుకొని ఇంకొకటి ఏంటంటే ట్రైన్ ఎటు మూవ్ అవుతుందో మీరు ఆ డైరెక్షన్‌లో కూర్చోండి. ఎందుకంటే ఇన్‌కేస్ మీరు ఆపోజిట్ డైరెక్షన్‌లో కూర్చున్నారనుకోండి,
మీకు ఇంకా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్‌లో కూర్చుంటే, ఆ వెహికల్ మూవ్ అయ్యేది మనకి ఇంకా బాగా అర్థమవుతూ ఉంటదనమాట. అలా మన బాడీ వెహికల్ మూవ్ అయ్యేది అర్థం చేసుకోవడం వల్ల మనకి ఇంకా సెన్సేషన్ ఎక్కువైపోయి వామిటింగ్స్ అవుతాయి. సో, ఎప్పుడు కూడా ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు, మీరు ట్రైన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్‌లో కూర్చోవద్దు. ట్రైన్ ఎటైతే వెళ్తుందో అటే సేమ్ పొజిషన్‌లో కూర్చొని అండ్ విండో సైడ్ కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు మీకు చాలా రిలీఫ్‌గా అనిపిస్తది. ఈసారి మీరు ఇది ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు నిజమే అని. ఇలా కూర్చోవడం వల్ల చాలా సార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలిగాను. సో, మీరు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. కొంచెం మోషన్ సిక్‌నెస్ అనేది తగ్గుతది. మీకు కొంచెం నెక్స్ట్ ట్రావెలింగ్ మీద హోప్ అనేది పెరుగుతది. బట్ అలా కాకుండా మీరు అన్నీ ఆపోజిట్‌లో కూర్చొని, ఇక్కడే నీరసంగా పడిపోయి, వామిటింగ్స్ అయిపోయి, మోషన్ సిక్‌నెస్ పెరిగిపోయి, కడుపులో తిప్పుతూ ఉంటే, నెక్స్ట్ ట్రావెలింగ్ అనే దాని మీద చిరాకొచ్చేస్తది. విరక్తి వచ్చేస్తది. సో, మనకి ట్రావెలింగ్ మీద ఇష్టం అనేది పోకూడదు అంటే, ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి. అలా ట్రై చేయడం వల్ల కొంచెం మనకి రిలీఫ్ అనేది ఉంటది. అండ్ ఆల్సో నెక్స్ట్ ట్రావెలింగ్ మీద ఒక మంచి హోప్ అనేది ఉంటది. అండ్ ఆల్సో మనం ఇంకా మంచి ప్లేసెస్ విజిట్ చేయాలి అనే డిజైర్ అయితే కలుగుతదనమాట. సో, డెఫినెట్‌గా ఇదైతే ట్రై చేయండి మీరు. సో, ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తానండి. అదేంటంటే అది చిట్కా కాదు. అలవాటనమాట. అలవాటది. మనకి నచ్చిన అలవాటు అండ్ ఆల్సో మంచి అలవాటు కూడా. బట్ మనలాంటి మోషన్ సిక్‌నెస్ ఉన్నవాళ్ళు అలాంటివి చేయకూడదసల ట్రావెలింగ్ టైంలో. చేయడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అవుతది. అదేంటో చెప్పేయమంటారా? చెప్పేయనా? బుక్స్ చదవడం. మీరు విన్నది కరెక్టేనండి. పుస్తకాలు చదవడం. మనలాంటి మోషన్ సిక్‌నెస్ ఉన్న వాళ్ళు పుస్తకాలు అస్సలు చదవకూడదు. అది ట్రైన్‌లో అయినా, బస్‌లో అయినా, కార్‌లో అయినా సరే. మనం పుస్తకాలు చదవడం వల్ల ఇంకా మనకి మోషన్ సిక్‌నెస్ అనేది ఎక్కువ అవుతది. సో, మోషన్ సిక్‌నెస్ అనేదైతే మనం ఇంకా పెంచుకున్న వాళ్ళం అవుతాము బుక్స్ చదివితే. సో, ఎవరికైనా సరే ట్రావెలింగ్‌లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అస్సలు బుక్స్‌లో చూడకండి. మీరు బుక్స్ చదవడం వల్ల ఇంకా మోషన్ సిక్‌నెస్ అనేది ఎక్కువ అవుతది. మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది పెరుగుతది. సో, బుక్స్ చదివే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దండి మీరు. నేను చెప్తున్నాను గదా! మీరు అలా బుక్స్ చదవడం వల్ల ఇంకా ఎక్కువైపోయి ఇంకా మీరే ఇబ్బంది పడతారు. కావాలంటే ఒకసారి మీరు చదివి చూడండి. ఇన్‌కేస్ మీరు చదివినప్పుడు ఎలా ఉందో మీరు ఆ టైంలో సాంగ్స్ వింటూ అటు ఇటు చూస్తూ ఉంటే రిలీఫ్‌గా ఫీల్ అయ్యారో మీకే అర్థమవుతదనమాట. సో, డెఫినెట్‌గా ఇదైతే ట్రై చేయండి. బట్ ప్లీజ్ బుక్స్ మాత్రం అస్సలు చదవకండి. బుక్స్ టైంలో సాంగ్స్ ట్రై చేయండి మీరు. సాంగ్స్ ట్రై చేయడం వల్ల మంచి థెరపీ అయితే అవుతది మీకు. ఆహ్, మోషన్ సిక్‌నెస్ అయితే తగ్గిపోతది. బట్ బుక్స్ వేరే టైంలో బుక్స్ అస్సలు చదవద్దనట్లేదండి నేను. బుక్స్ వేరే టైంలో చదవచ్చు పర్లేదు. అండ్ ఆల్సో మోషన్ సిక్‌నెస్ లేకపోతే అసలు ప్రాబ్లమే లేదు. ఎక్కడైనా చదువుకోవచ్చు. ఎలా ట్రావెల్ చేస్తూ అయినా చదువుకోవచ్చు. మనకి మోషన్ సిక్‌నెస్సే, వామిటింగ్ సెన్సేషన్ పెద్ద ప్రాబ్లమ్ కాబట్టి, దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి చిన్ని చిట్కాలనమాట. సో, కొంచెం మీరు బుక్స్ చదవడం అయితే తగ్గించాలి. అంటే ఆ టైంలో అస్సలు జీవితంలో తగ్గించమని చెప్పట్లేదు నేను. బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌కి. సో, ఆ టైంలో అంటలేదండి. నేను ఆ టైం వరకే చెప్తున్నానే. వేరే టైంలో మీరు చదువుకోండి. మళ్ళీ నేను చదవద్దని చెప్పానని అస్సలు జీవితంలో అక్క చదవద్దని చెప్పింది నేను చదవను అని మానేయకండి. నేను చెప్పింది జస్ట్ మోషన్ సిక్‌నెస్ ఉన్నవాళ్ళు ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ, కార్‌లో కానీ బుక్స్ చదవకుండా ఉంటే చాలా బెటర్ అని చెప్తున్నాను అంతే. సో, డెఫినెట్‌గా మీరైతే బుక్స్ చదివే ప్రయత్నం కంటే పాటలు విన్నా కానీ, లేకపోతే చుట్టూ ప్లేసెస్ చూసినా కానీ మంచి రిజల్ట్స్ అయితే ఉంటది. ఇన్‌కేస్ మీకేదన్నా చిట్కా తెలిసిందనుకోండి నాతో కూడా చెప్పండి. ఎందుకంటే నేను నెక్స్ట్ ట్రావెలింగ్‌లో ట్రై చేస్తానది. మనకి ఏది బెస్ట్, ఏది మంచిది అని అన్ని చిట్కాలు ప్రయోగిస్తూ ఉంటే మనకి ఏది బెస్ట్, ఏది వర్స్ట్, ఎలా చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది, ఎలా మనం ట్రావెలింగ్ ఎక్కువ సేపు చేయగలం, ఇలాంటి ఆలోచనలు వచ్చి మనం దానికి అడిక్ట్ అయిపోతామనమాట. సో, డెఫినెట్‌గా మీకు గూడా ఏవన్నా చిట్కాలు ఉంటే మీరైతే నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసిన చిట్కాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా! మీరు గూడా అలానే షేర్ చేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడొక చిట్కా చెప్పబోతున్నాను. అది కూడా చాలా మంచి చిట్కా అనమాట. నేను నేను కూడా అప్పుడప్పుడు ప్రయోగించే చిట్కా.
అదేమో చెప్తాను వినండి. ఏంటంటే కొంచెం బియ్యం ఉంటది గదా! బియ్యం తీసుకోండి. అండ్ ఆల్సో కర్పూరం బిళ్ళలుంటాయి గదా! మళ్ళీ కర్పూరం అంటే ఏంటో అని అడుగుతారేమో. కర్పూరం అంటే ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు పూజ చేసేటప్పుడు సంథింగ్ దేవుళ్ళకి హారతిస్తాం గదా! ఆ బిళ్ళలు అవి తీసుకోండి. అవి తీసుకొని బాగా న నలగొట్టడం అంటారు గదా! నలగొట్టి దాన్ని పౌడర్ చేయండి. కర్పూరం పొడి. ఆ బిళ్ళల్ని నలగొట్టేస్తే అది పొడి అయిపోతదనమాట. సో, కర్పూరం పొడి చేసుకోండి. ఒక 2 లేదా 3 బియ్యమేమో కొంచెం ఇంత ఒక టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. తీసుకొని కర్పూర బిళ్ళలు ఒక 2, 3 తీసుకోండి. తీసుకొని వాటిని నలగొట్టేయండి. కొట్టేస్తే అది పౌడర్‌లాగా మారిపోతది. అప్పుడు ఏం చేయండి అంటే ఒక క్లాత్ తీసుకోండి. చిన్న క్లాత్ లాంటిది తీసుకోండి. తీసుకొని ఈ బియ్యం అందులో వేయండి. బియ్యం అండ్ కర్పూరం వేయండి. 2 మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేస్తే మిక్స్ చేస్తే పౌడర్ కదా! మంచి స్మెల్ వస్తది కదా! మిక్స్ చేయండి. మిక్స్ చేసి దాన్ని టై చేయండి. అంటే ఇప్పుడు తీసుకున్న క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌లో బియ్యం అండ్ కర్పూరం ఈ 2 తీసుకున్నాం కదా! అది టై చేసేయండి క్లాత్‌ని. టై చేసిన తర్వాత చిన్న ముద్దలాగా అవుతది కదా! మీరు ట్రావెల్ చేసే టైంలో అది ఊరికే స్మెల్ చూస్తూ ఉండండి. పోనీ ఇలా ముక్కు దగ్గర పెట్టుకున్నా పర్లేదు. అలా స్మెల్ చూస్తూ ఉండండి. మీరు అలా స్మెల్ చూస్తే గనక ఖచ్చితంగా మీ కడుపులో వికారం అయితే చాలా వరకు తగ్గుతది. నాకు చాలా బాగా పనిచేసింది ఇది. ఇన్‌కేస్ ఇవన్నీ అందుబాటులో లేనప్పుడు నేను అదే పని చేస్తాను. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినా సరే సడెన్‌గా మనకి ఇవన్నీ అందుబాటులో ఉండాలి అనేం లేదు గదా! చాలా మిస్ అవుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. సో, అలాంటి టైంలో మన దగ్గర ఏది ఉంటే అది దాన్ని యూజ్ చేసుకొని మనం ఎలా హ్యాపీగా ట్రావెల్ అవ్వాలి, ఎలా పీస్‌ఫుల్‌గా ట్రావెల్ అవ్వాలి, ఎలా స్ట్రెస్ లేకుండా ట్రావెల్ అవ్వాలి అనేది ఆలోచించి ఇలాంటి చిట్కాలైతే కనిపెట్టారనమాట. సో, డెఫినెట్‌గా ఇదైతే ట్రై చేయండి. బియ్యం అండ్ కర్పూరం చాలా మంచి రిజల్ట్ గూడా ఇస్తదనమాట ఇది. కడుపులో చాలా వరకు కడుపులో వికారంగా ఉంటది గదా మనకి. ఆ వికారం అనేది తగ్గిస్తదనమాట ఇది. సో, ఇప్పటి వరకు నేను చిట్కాలైతే చెప్పాను. నాకు అందులో మ్యాథ్స్ ఇవన్నీ బెస్టే. బట్ ఇది గూడా చాలా బెస్ట్ అనిపిస్తదనమాట. అంటే నేను అల్లం తర్వాత, నిమ్మకాయ తర్వాత ఇది ఎక్కువ యూజ్ చేస్తాననమాట ఈ చిట్కాని. అంటే అదే బియ్యంను నేను నార్మల్‌గా మీకు బియ్యం అని చెప్తున్నాను. బట్ నేనేం చేస్తానో చెప్పను. అండ్ నార్మల్ చిట్కా నేను అలా చెప్తున్నాను. నేను ఎలా చేస్తానో చెప్పనా మీకు? బియ్యం ఉంటది కదా! బియ్యాన్ని గూడా నలగొట్టేసి పొడి చేసేస్తా. కర్పూరం గూడా నలగొట్టేసి పొడి చేసేస్తా. అందులో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తా. వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల మనకి ఇంకా స్మెల్ అనేది మంచిగొస్తదనమాట. కర్పూరం. అంటే డైరెక్ట్‌గా దాంట్లో చేసేయను. ఇప్పుడు క్లాత్ తీసుకున్నాను అని చెప్పాను గదా! ఆ చిన్న క్లాత్‌లో కొంచెం బియ్యపు పొడి అంటే బియ్యం పౌడర్, రైస్ పౌడర్, కొంచెం ఇది కర్పూరం పౌడరు ఏసేసి టై చేసేస్తా. ముడి కట్టేస్తా. కట్టేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుంటా. తీసుకొని దాని మీద ఇలా స్ప్రింకిల్ చేస్తా పైన. అప్పుడు పైన స్ప్రింకిల్ చేసినప్పుడు మనకి స్మెల్ అనేది ఇంకా బాగా వస్తదనమాట. కర్పూరం స్మెల్ ఇంకా బాగా తడుస్తది కదా! కొంచెం లైట్‌గా తడుస్తది కానీ మరీ ఎక్కువ తడవనీయకండి. ఎక్కువ తడిస్తే కరిగిపోతదది. కాబట్టి ఎక్కువ తడవనీయకుండా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తే చాలు. అలా స్ప్రింకిల్ చేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తది. సో, అప్పుడు ఇంకా తగ్గుతదనమాట మనకి ఆ స్మెల్ అంటే బయట నుంచి వచ్చే స్మెల్ తగ్గుతది. ఆ కార్‌లోంచైనా లైక్ బస్‌లో నుంచైనా, ట్రైన్‌లో నుంచైనా వచ్చే స్మెల్ అయితే తగ్గుతది. ఈ స్మెల్ మనకు బాగా అనిపిస్తదనమాట. అంటే మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం గదా! బియ్యం అండ్ కర్పూరం కలిపి ఒక క్లాత్‌లో టై చేసుకొని రెడీ చేసుకున్నాం గదా! దాన్ని మన నోస్ దగ్గర పెట్టుకుంటే గనక ఇంకా మనకి అంతగా ఇబ్బందయితే అనిపిచ్చదు. నేనైతే చాలా ట్రై చేశాను ఇది. నాకు చాలా బెటర్‌గా అనిపిచ్చింది. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది. చాలా బెటర్ రిజల్ట్ ఇస్తదనమాట. నెక్స్ట్ ఇన్ని చేశాం గదా! ఈ చిట్కాలన్నీ అయిపోయిన తర్వాత మరి మనకి మోషన్ సిక్‌నెస్ చాలా ఎక్కువుంటే గనక తీయగానే వాంతులవ్వడం, అస్సలు ఇంత దూరం గూడా ట్రావెల్ చెయ్యలేము అని అనుకుంటారు గదా! అలాంటప్పుడు ఏం చేస్తారో తెలుసా? మెడిసిన్ వాడతారు. మోషన్ సిక్‌నెస్‌కి మెడిసిన్ ఉంటది. మీకు తెలుసు కదా అది. సో, కానీ ఆ మెడిసిన్ వల్ల మత్తనిపిస్తదబ్బా చాలా వరకు. బట్ అలాంటి మెడిసిన్ వాడకపోవడం చాలా బెటర్. అవి వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ ఇబ్బంది అవుతది. ఇలాంటి సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే చాలు. ఇన్ కేస్ ఒకవేళ మీకు చాలా హెవీగా
మోషన్ సిక్నెస్ ఉంది అండ్ ఆల్సో మీకు అది చాలా ఇంపార్టెంట్ వెళ్ళడం అని అన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో డాక్టర్ అడ్వైస్తో మీరైతే మెడిసిన్ వాడచ్చు. బట్ మెడికేషన్ చాలా డేంజర్ అవి మోషన్ సిక్నెస్కి. సో వాడకపోవడం చాలా బెటరు. బట్ చాలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి, మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సిచ్యువేషన్స్, ఆ టైంలో అయితే వాడక తప్పదు. సో అలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మన బాడీకి అది పడుతుందా లేదా, లేకపోతే మనం తట్టుకోగలుగుతామా లేదా, ఆ మత్తుకు మనం తట్టుకోగలుగుతామా, మనకి కాన్షియస్నెస్ ఉంటుందా, లేకపోతే ఆ ట్యాబ్లెట్ తర్వాత ఏదైనా ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ మన బాడీ స్ట్రక్చర్ని అండ్ మన బాడీ రిసీవ్ చేసుకునే విధానాన్ని చూసి విధానాన్ని బట్టి డాక్టర్ గారు మనల్ని చూసి మనకి మెడికేషన్ అనేది రాస్తారనమాట. ఆ టైంలో అయితే తీసుకోవచ్చు. అది కూడా ఎక్కువ సార్లు అయితే తీసుకోవడం అవాయిడ్ చేయండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ రా అనిపించినప్పుడు మాత్రమే తీసుకోండి. సో ఆ మెడికేషన్ అవన్నీ తీసుకునే బదులు ఈ సింపుల్ చిట్కాలతో అయితే మంచిగా తగ్గించుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. సో చెప్పాను కదా, మెడికేషన్ అయితే డాక్టర్ అడ్వైస్తో తీసుకోండి. సో మీకు ఈ చిట్కాలన్నీ ఎలా అనిపించాయో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి, వీడియో పూర్తిగా చూడండి అని. సో నేను చెప్తున్నందుకైనా ప్లీజ్ కొంచెం వీడియోస్ పూర్తిగా చూసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మనకి ఇంకా వాచర్స్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఎలాంటి ఈ వాచర్స్ ఒక్కటి కంప్లీట్ అయిపోతాయండి. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. చాలా కొంచెం చాలా బాగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీరైతే వాచర్స్ కంప్లీట్ చేయండి. తెలుసు కదండి, మిడిల్ క్లాస్ కాదు, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ అనుకోండి, ఇంకా పూర్ అనుకోండి, ఆ స్టేజ్లో ఉన్నాము. సో ఒక మంచి స్టేజ్కి అయితే రావాలని ఇలా కష్టపడుతున్నాము. సో ప్లీజ్ మీరు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. మీరు ఆల్రెడీ సపోర్ట్ ఇస్తున్నారు, బట్ ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం మంచిగా ఎదగగలుగుతాం. నాతో పాటు మీరు ఎదగడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఎనీవే 10K సబ్స్క్రైబర్స్ అయితే కనుక మనకి మంచి మానిటైజేషన్ అయితే కనుక గివ్ అవే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు కూడా ప్లీజ్ మనకి 10K చేసి అండ్ ఆల్సో కొంచెం వాచర్స్ కంప్లీట్ చేస్తే కనుక మీరే ఆ గివ్ అవే తీసుకునే ఛాన్స్ అయితే మీకే రావచ్చేమో. సో ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా మన వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్లో పెట్టుకొని ఉంచుకోండి. అలా ఉంచుకోవడం వల్ల మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ నుంచి. సో మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. మీ స్వరూప.